బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీరు ఏం చెప్తారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే మనం న్యూ ఇయర్ లో ఫస్ట్ టైం అనుకుంటా నేను ఏఎన్ఎన్ న్యూస్ లో డిబేట్ కి రావడం. పాపిరెడ్డి గారికి కానీ రామ్మోహన్ గారికి హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇక్కడ మనం టిఆర్ఎస్ బిఆర్ఎస్ గురించి ఆలోచిస్తే మా రామ్మోహన్ గారు ఇప్పటి వరకు కూడా టిఆర్ఎస్ వాళ్ళు చాలా బాగా చేసిండ్రు అనే రకంగా వీళ్ళు ఇంకా కూడా 10 సంవత్సరాలలో ఏదైతే మాయ మాటలు ప్రజలకు చెప్పిండ్రో ఇంకా కూడా అదే మాయ మాటలు చెప్తూ పోతున్నారు టిఆర్ఎస్ బిఆర్ఎస్. కానీ ఈ రోజు ప్రజలు విఘ్నులు, వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన దానికి మార్పు. శివలాల్ గారు మీరు కొంచెం బ్యాక్ వాల్ కు ఆనుకున్నారు, కొంచెం ఫ్రంట్ కూర్చొని మాట్లాడతారా? ఫ్రేమ్ కట్ అవుతుంది, కొంచెం ఫ్రంట్ కూర్చొని మాట్లాడండి. ఫ్రంట్ ఇప్పుడు ఎలా మాట్లాడండి, బ్యాక్ అనుకోకుండా. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఓకేనా? ఎస్ ఫ్రంట్ కూర్చోండి. రైట్, ఫ్రంట్ గా ఉన్నా కదా ఇప్పుడు. రైట్ రైట్ ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇక్కడ 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 ఇప్పుడు ఒకటి ఆలోచించేది ఏంటంటే మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇంకా కూడా మేమే అధికారంలో ఉన్నాము, 2 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలు మమ్మల్ని తిరస్కరించి మొత్తానికి మేము అసలు ప్రజలలో పోలేని పరిస్థితి, కానీ మాయ మాటలు చెప్పడము, ప్రెస్ మీడియా ముందు మనిషిని రెచ్చగొట్టడం అనే రకంగానే ఉంది తప్ప ఏం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది, 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది, 200 యూనిట్ ఇవ్వడం జరిగింది, సన్న బియ్యం ఇవ్వడం జరిగింది, 2000 రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రేపు ఫిబ్రవరి నుంచి ఏదైతే పెన్షన్లు ఇస్తామన్నామో ఆ పెన్షన్లు పెంపు చేసి కూడా రేపు ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా అది కూడా పెంపు చేసే మొత్తానికి ఆ స్కీమ్లన్నీ పెంచినాయి, వాళ్ళ ప్రజలకు పడుతున్నాయి. ఒంటరి మహిళలకు కానీ లేకపోతే వితంతులకు కానీ లేకపోతే వృద్ధులకు కానీ ఏదైతే ఇస్తామన్నామో అది ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి పడుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన అప్పుల దిక్కెళ్ళి ఖజానా ఖాళీ పెట్టినందుకు అదంతా సరి చేసే వరకు 2 సంవత్సరాలు పట్టింది. గతంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీ ఎన్నికల్లో మీరైతే సత్తా చాటిన మాట వాస్తవం. మున్సిపాలిటీలో అదే జిహెచ్ఎంసీ పరిధిలో కొంత మీరు బీఆర్ఎస్ కంటే వెనుకబడి ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడైతే మీరు ఏమైనా అధిగమించారని మీరు అనుకుంటున్నారు, దీనికి కారణం ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా మీరు ఇంకొన్ని పథకాల్లో ఈ తులం బంగారం లాంటి ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, ఆ ప్రభావం ఏమన్నా మీ మీద ఉంటుందంటారా ఈ మున్సిపల్ ఎన్నికల్లో? లక్ష్మీనాథ్ గారు, ప్రజలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, మేము హామీలు ఇవ్వడం మాట సహజం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే ఖజానా ఖాళీ ఉంది, టిఆర్ఎస్ బిఆర్ఎస్ మొత్తానికి అప్పుల రాష్ట్రం చేసింది, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిందని ప్రజలకు ఓపెన్ గా నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. మీడియా ముందు కానీ, నేషనల్ మీడియా ముందు కానీ, లేకపోతే ప్రెస్ మీట్ లో కానీ. ఈ రోజు ప్రజలకు అర్థమయ్యే ప్రజలు ఏం మాట్లాడడం లేదు. ప్రజలు మన జరిగిన బై ఎలక్షన్ లో కానీ లేకపోతే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కానీ మాకు పట్టం కట్టింది, మీరు అందరు కూడా చూడడం జరిగింది. రేపు అదే ఊపు రేపు జరగబోయే మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్స్ లలో కానీ లేకపోతే ఎంపీటీపీ జెడ్పీటీసీలో కూడా ఇదే ఊపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోతుంది. ప్రజలు ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ని నమ్మడం లేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ గారు గతంలో వచ్చి ఇక నేను మొత్తానికి 2 సంవత్సరాలు వండుకున్నా, ఇప్పుడు నేను నిద్రలకేం లేచినా, రేపు నేను అన్ని చేసేస్తా అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక రేపటి నుంచి తోలు తీస్తా అని చెప్పి మాట్లాడి ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ చేసుకొని మళ్ళీ పోయి ఫామ్ హౌస్ లో వండుకుంటూ ఇక పనికి మళ్ళీ కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఏదో మాట్లాడడానికి పోతాడు, అది చెల్లదు, ప్రజలు దాన్ని తిరస్కరిస్తారు. ఇంకా ప్రస్తుతం కేసీఆర్ ఇంకొకటి శివలాల్ గారు, కేటీఆర్ గారు మొన్న ఒక సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని దూషించడం జరిగింది. దీనికి సంబంధించి మీ మంత్రులు కూడా స్పందించారు, మరి మీరు కూడా అదే విధంగా ఘాటుగా స్పందిస్తున్నారు. కారణం ఏంటంటారు? ఒకవేళ మీరు సంయమనం పాటించవచ్చు కదా అని వాళ్ళు అంటున్నారు. అసలు కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలను ఏ రకంగా చూడాలంటారు మీరు? ఇప్పుడు ఒక పిచ్చి కుక్క కరిసింది కేటీఆర్ కి. ఎందుకంటే పిచ్చి కుక్క కరిసినోడు అంతా పిచ్చిగానే మాట్లాడతాడు. ఈ రోజు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు
రామోహన్ భాయ్ కేటీఆర్ గారు మరి చెప్తున్న విషయం కేసీఆర్ చెప్పు దూలి కాంగ్రెస్ లోకి రాడు. పార్టీ లే. ఒకటే శివన్ ఒకటే ఈ రోజు మీరు ఏం చెప్తారు, మేము హామీలు ఇస్తాం కానీ అమలు చేయమని మీరే చెప్తున్నారు. హామీలు ఇచ్చి అమలు చేయమంటే ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి ఓటు ఎట్లా గెలవాలి అని ఓటు ఇచ్చుకొని దానిపైన మీరు పని చేయకుండా తులం బంగారు విషయం ఏమో ఇంతవరకు తీసుకొస్తారు మీరు. ఇవాళ 2 సంవత్సరాల్లో కొన్ని లక్షల పెళ్లిలు అయినాయి, మరి ఆ డబ్బులు ఇస్తారా? పెన్షన్ 2 ఏళ్ల తర్వాత ప్రారంభం చేస్తాం అంటున్నావు, మరి 2 ఏళ్ల పైసలు ఇస్తారా? దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఏది లేదు మేము ఇస్తాం, వచ్చినాడు వచ్చిందే సచిరోడ్ పెళ్లికి వచ్చిందే కట్నం అన్న చందంగా ఉంది మీ యొక్క పార్టీ పరిస్థితి. కాబట్టి ఇది కాదు, పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 గ్యారెంటీల పేరు మీద చెప్పిర్రో, గ్యారెంటీ కార్డు ఇల్లు ఇచ్చిర్రో, రామ్మోహన్ గారు ఆయన మాట్లాడినివ్వండి. రామ్మోహన్ గారు ఆయన మాట్లాడినివ్వండి. రామ్మోహన్ గారు మీరు భలే అడుగుతున్నారు. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, శివలాల్ గారు, రామ్మోహన్ గారు మీరు భలే అడుగుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడం విషయంలో మీరు చెప్పాలా సార్? మీరు ఎంత బాగా నెరవేర్చారో ప్రజలకు కూడా తెలుసు మేము కదా. మొత్తం నెరవేర్చిన 100% నెరవేర్చే